ఘోరము కాని స్వరూపము అని చెప్పడం ఎందుకు? సౌమ్యమైన స్వరూపము అని కూడా చెప్పేయచ్చు. అంటే పరమేశ్వరుడు సృష్టిలో ఉన్నప్పుడు, అంటే సృష్టి మొత్తం నిండిపోయినప్పుడు, అఘోర రూపకం కుంభం ఏకబిల్వం శివార్పణం, ఘోరము కాని రూపముతో కుంభం, విశ్వం అంతా కూడా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు అని చెప్తున్నారు. మరి విశ్వంలో లేకుండా విశ్వానికి అవతలున్నవాడెవడు? ఆయన మహాకాల స్వరూపం, అవాంగ్మానసగోచరం, కాలాతీతము, ఆద్యంతరహితము అయినటువంటి వాడు, మహాభయంకరమైన గాఢాంధకార స్వరూపం అది. ఇన్ఫినిటీ, బ్లాక్ హోల్స్ అనేవేవో చెప్తారు, కానీ అది ఊహలకు అందనటువంటి భయంకరమైన స్వరూపం, అది ఘోరం. అదే సృష్టిలో ఉన్నప్పుడు అఘోర రూపకం కుంభం ఏకబిల్వం శివార్పణం, సృష్టి మొత్తం నిండిపోయింది. ఇది మొత్తం శ్లోకం ఏం చెప్తున్నారో చూడండి. హరికేశం సనందీశం ఉచ్చైర్ఘోషం సనాతనం అఘోర రూపకం కుంభం ఏకబిల్వం శివార్పణం. హరికేశం, హరి ప్లస్ కా, వాళ్ళిద్దరికీ కూడా ఈశ్వరుడు. హరి అంటే విష్ణుమూర్తి తెలుసు, కా అంటే బ్రహ్మగారు, బ్రహ్మ విష్ణువులకు కూడా ఈశ్వరుడైనటువంటి వాడు. సనందీశం, నందీశ్వరుడిని అధిష్ఠించినటువంటి వాడు, అంటే నందీశ్వరుడు ధర్మస్వరూపం కాబట్టి ధర్మాన్ని అధిష్ఠించినటువంటి స్వరూపము. ఉచ్చైర్ఘోషం, గొప్పదైనటువంటి ధ్వని చేయగలిగినటువంటి వాడు, అంటే ఆయన డమరకం నుంచే సృష్టి మొత్తం ఉద్భవించింది అని చెప్తారు. కాబట్టి ఈ ఘోషము అన్నదానికి మనం ఓంకారం అని తీసుకోవచ్చు. అది మనలోనూ ఉంది, సృష్టిలోనూ ఉంది. ఉచ్చైర్ఘోషం, గొప్పదైనటువంటి ధ్వని కలిగినటువంటి వాడు. సనాతనం అంటే ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదు, అంటే కాలానికి అతీతమైనటువంటిది అని అర్థం. ఏది? సనాతనం అని. ఉచ్చైర్ఘోషం సనాతనం అఘోర రూపకం కుంభం ఏకబిల్వం శివార్పణం. ఆయనకి మనం బిల్వదళం సమర్పిస్తున్నాం. ఇంత అద్భుతంగా పరమేశ్వరుడి స్వరూపాన్ని వర్ణిస్తున్నాయి కాబట్టే ఈ 108 శ్లోకాలు విడివిడిగా మనం అర్థం చెప్పుకుంటున్నాం. చక్కగా తెలుసుకున్నట్లయితే పరమేశ్వరుడి స్వరూపము, స్వభావము, తత్వము అన్నీ అవగతమవుతాయి.